నమో వెంకటేశాయ. ఇత్థం భావమతేరిత ఇత్థం భూత ఇతీరిత గోవింద గోవింద. జన్మాదిభావ వికృతే పరమేశ్వరంతం జన్మాది విశ్వ వికృతే స్థిర కారణంతం జన్మాదిబంధమలినం ప్రవిలాపయంతం మన్మానసే పరిచినోమి దయా సముద్రం అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతోపదేశాన్ని మనం ఈ శుభ సాయంకాల వేళ మనం అధ్యయనం చేయటాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వ చిరసేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుకుల వారు పరమాత్మ యొక్క విరాట్ పురుషుడు యొక్క స్థూల సూక్ష్మదేహాలను రెండిటినీ చెప్పారు. దాని ద్వారా అర్థం చేసుకోవలసినటువంటి సృష్టిని కూడా సరిగ్గానే చూపించారు. అదేవిధంగా ఈ సృష్టిని ఇంకొక కోణంలో పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేయటం అనేటువంటి అంశంతో పాటు కూడా చూపించారు. చూపించి ఇత్థం భావేన కథితో భగవాన్ భగవత్తమః నేత్థం భావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయః అని పూర్తి చేశారు. ఈ జగజ్జన్మాది కారణత్వం మొదలైనటువంటి లక్షణాలతో పరమాత్మను చెబుతారు. చెప్పటం అనేది ఉపనిషత్తులలో చెప్పటం కూడా ఉంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి
యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని ఉపనిషత్తులలో కూడా చెప్తారు. కానీ అసలు వాస్తవమైనటువంటి రూపం అనేది ఈ సృష్టితోనూ ఈ మాయ తాలూకు ప్రభావాలతోనూ కలిసి ఉండదు అని నేత్థం భావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయః అని కూడా చెప్పారు. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం అమృతస్య పరం సేతుం దగ్ధేంధనమివానలం అనే ఉపనిషద్వాక్యాల్లో ఇలాంటి ఎన్నెన్నో వాక్యాలలో పరమాత్మ యొక్క శుద్ధమైన స్వరూపాన్ని, ఈ సృష్టితో కలవనిటువంటి స్వరూపాన్ని చెప్తారు. ఆ కలవని స్వరూపాన్నే, వాస్తవ స్వరూపాన్నే తెలుసుకోవాలి. ఈ సృష్టి తాలూకు విశేషాలు, ఈ రూపాలన్నిటినీ ఆ నిర్గుణ రూపాన్ని అందుకోవటానికి మెట్ల కింద, సోపానాల కింద వాడుకోవాలి అని నేత్థం భావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయః అని చెప్పారు. ఆ చెప్పిన విషయాన్నే మరొకసారి స్థిరంగా బలంగా చెప్పటం కోసం పై శ్లోకంలో ఇలా అంటున్నారు. నాస్య కర్మణి జన్మాదౌ పరస్యాను విధీయతే కర్తృత్వ ప్రతిషేధార్థం మాయయా ఆరోపితం హి తత్ అని. ఏమండి, మీరు ఈ పరమాత్మ యొక్క లక్షణాలను చెప్పిన తరువాత ఈ పరమాత్మ లక్షణాలను పట్టించుకోవద్దు, ఇది కాదు లక్షణం, వాస్తవమైనటువంటి రూపం దీంతో సంబంధం లేకుండా ఉంది అంటున్నారు కదా. దాని బదులు చెప్పకుండా ఉంటేనే సరిపోయేది కదా. అసలు లక్షణమే చెప్పకపోతే పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపాన్నే చెబితే సరిపోయేది కదా అని అంటే, కాదు, దీనికి ఒక ప్రయోజనం ఉంది. పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపాన్ని నోటితో చెప్పలేము. నోటితో చెప్పకుండా మరొక విధానంలో ఆ పరమాత్మ శుద్ధ స్వరూపాన్ని వర్ణించుకోవాలి. ఆ వర్ణించే విధానం ఈ సృష్టిని వర్ణించి ఈ సృష్టికి కర్త పరమాత్మే అని చెప్పి వాస్తవానికి ఈ కర్తృత్వం పరమాత్మకు లేదు అని చెప్పటమే. దీన్నే అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే అనే తీరులో పెద్దలు చెప్తారు. ముందు సృష్టి ఉంది, ఉన్న సృష్టిని చూపించాలి. ఈ సృష్టి మొత్తానికి బాధ్యత పరమాత్మదే అని ఒక మాటలో చెప్పాలి. చెప్పి ఈ సృష్టి, ఈ తాలూకు వ్యవహారాలు ఇవన్నీ కూడా మాయ ద్వారా సంక్రమించినాయి అని చెప్పి ఆ మాయికమైన సృష్టికి పరమాత్మకు సంబంధం లేదు అని చెప్పాలి. ఆ సృష్టితో సంబంధం లేని శుద్ధ స్వరూపాన్ని అర్థం చేసుకోమని చెప్పాలి. ఇది తప్ప మరొక దారి లేదు. అందువలన నాస్య కర్మణి జన్మాదౌ పరస్యాను విధీయతే. పరమాత్మను ఒకడిని తీసుకొచ్చి సృష్టికి ఆయనకి సంబంధాన్ని చెప్పటం కోసం ఇది చెప్పట్లేదు. ఆ పరమాత్మకు ఈ సృష్టికి, అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు తాలూకు జన్మలకు సంబంధం ఉంది అని చెప్పట్లేదు. పరస్య నాను విధేయతే, దాన్ని వర్ణించటం కోసం చెప్పటం లేదు. ఉన్న సృష్టి ఏదో ఉంది, ఆ సృష్టిని పరమాత్మకు ఒకసారి చూపించి లేదు అని చెప్పటం కోసం చెప్తున్నాము. కర్తృత్వ ప్రతిషేధార్థం ఉచ్యతే. పరమాత్మకు ఈ సృష్టితో సంబంధం లేదు, పరమాత్మ ఈ సృష్టికి కర్త కాడు అని చెప్పడానికి చెప్తున్నాము. ఎందుకు? మాయయా ఆరోపితం హి తత్. ఈ సృష్టి మొత్తం మాయ ద్వారా సంక్రమించింది. అయితే ఆ మాయ ద్వారా వచ్చినటువంటి సృష్టికి పరమాత్మకు సంబంధం ఉండటానికి వీల్లేదు. మాయికమైన సృష్టికి పరమాత్మ కర్త కాడు, కేవలం సాక్షి మాత్రమే అని సాక్షి స్వరూపాన్ని పరిచయం చేయటం కోసం చెప్తున్నాము అని శ్రీ శుక్ల వారు నాస్య కర్మణి జన్మాదౌ పరస్యాను విధీయతే కర్తృత్వ ప్రతిషేధార్థం మాయయా ఆరోపితం హి తత్ అనే శ్లోకంలో అంటున్నారు. ఒకవేళ గనక ఈ అంశం బాగా స్పష్టంగా అర్థం కాకపోతే మళ్ళీ ఈ సృష్టిని గురించే చెప్పటం, సృష్టిలో విచిత్రాలను గురించి చెప్పటం, ఆ విచిత్రాలను పరిచయం చేసి దానికి మాయకు ఉండేటువంటి సంబంధాన్ని గురించి చెప్పటం, ఆ మాయికమైన సృష్టి పరమాత్మకు అంటదు అని చెప్పటం అనేదే దారి. మరొకసారి ఇలా చేయవలసిందే తప్ప ఆ పరమాత్మను, శుద్ధమైనటువంటి స్వరూపంలో ఉండే పరమాత్మను బోధించడానికి ఇంకొక దారి లేదు అని పై శ్లోకంలో అయంతు బ్రహ్మణ కల్ప సవికల్ప ఉదాహృత విధి సాధారణో యత్ర సర్గా ప్రాకృత వైకృతా అని అంటున్నారు.
బ్రహ్మ పరబ్రహ్మ తాలూకు సృష్టి, అలాగే బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి, వీటన్నిటినీ చెప్పాము. అయంతో బ్రహ్మణ కల్ప, మొత్తం సృష్టి, స వికల్ప, ఆ సృష్టిలో ఉండేటువంటి అవాంతర సృష్టి, వీటన్నిటి గురించి చెప్పాము. సృష్టి అంటే మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, మహాభూతాలు, ఈ విధానంలో ఉండేటువంటి సృష్టిని గురించి చెప్పాము. వికల్పం అంటే అవాంతర సృష్టి, శరీరాలు, ఆ శరీరాలలో ఇంద్రియాలు, ఇంద్రియాలకు స్థానాలు, దేవతలు, విషయాలు, ఇవన్నీ పుట్టటం అనేటువంటి స్థావర జంగమ సృష్టి, వాటిని గురించి కూడా చెప్పాము. ఇలా 2 రకాల సృష్టిలను గురించి చెప్పి పరమాత్మ స్వరూపాన్ని పరిచయం చేయటాన్ని ఏదో కష్టపడైనా చేస్తున్నాము. విధి సాధారణో యత్ర సర్గా ప్రాకృత వైకృతా. ఎన్ని రకాల సృష్టిలను గురించి చెప్పుకున్నాం, ఏ రకమైనటువంటి సృష్టిని గురించి ప్రస్తావన చేసుకున్నా, విధి సాధారణ, ఆ సృష్టి యొక్క విధానం మొత్తం సమానంగానే ఉంటుంది. సర్గా సృష్టిలన్నీ కూడా ప్రాకృత వైకృతా, ప్రాకృత సృష్టి, వైకృత సృష్టి అని 2 రకాలుగా ఉంటుంది. సామాన్య సృష్టి, స్థావర జంగమాది విశేష సృష్టి అనే తీరులో ఉంటుంది. ప్రకృతి నుంచి పదార్థాలు పుట్టుకురావటం అనే ప్రాకృత సృష్టిలో ఉంటుంది. ఆ ప్రకృతి ద్వారా సంక్రమించినటువంటి వికృతుల ద్వారా, వికారాల ద్వారా సృష్టి తయారవ్వటం అనే విధానంలో ఉంటుంది. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే, ఎన్ని విధాలుగా చెప్పుకున్నా సృష్టి అనేది ఇంతే ఉంటుంది అని అయంతో బ్రహ్మణ కల్ప స వికల్ప ఉదాహృత విధి సాధారణో యత్ర సర్గా ప్రాకృత వైకృతా అనే శ్లోకంలో శ్రీ శుకుల వారు అంటున్నారు. అయితే మీరు వివరంగా చెప్తామన్నారు కదా, దాని గురించి ప్రస్తావించరేమి అంటే, పరిమాణంచ కాలస్య కల్పలక్షణ విగ్రహం యథా పురస్తాద్ వ్యాఖ్యాస్యే పాద్మం కల్పమథో శృణు అని పై శ్లోకాన్ని కూడా శ్రీ శుకుల వారు చెప్పారు. కాలం యొక్క పరిమాణం అనేది ఏ రకంగా ఉంటుంది అని చెప్పబోతున్నాను, దాన్ని విను. ఆ కాల లక్షణం ద్వారా, కాలం యొక్క పరిమాణం ద్వారా కాలాతీతమైనటువంటి పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలో చూసుకో. కాలం యొక్క సూక్ష్మ స్థూల అవస్థలను గురించి, రెండింటి గురించి చెప్తాము. సూక్ష్మ పరిమాణం, స్థూల పరిమాణం రెండింటి గురించి చెప్తాను. పరిమాణంచ కాలస్య, దానితో పాటుగా ఆయా కాలాలలో పుట్టుకొచ్చేటువంటి కల్ప విగ్రహ లక్షణం, దాని గురించి కూడా చెప్తాను. కల్పాలు ఆయా సృష్టులు, ఆ కల్పాల తాలూకు విగ్రహాలు అంటే విశేషమైనటువంటి విభాగాలు, అవాంతర కల్పాలు, రకరకాల సృష్టులు, ఈ సృష్టి ఆ సృష్టి అనేటువంటి సృష్టిలో భేదాలు, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తాను. పరిమాణంచ కాలస్య కల్ప విగ్రహ, కల్ప లక్షణ విగ్రహం. దీనితో పాటుగా యథా పురస్తాద్ వ్యాఖ్యాస్యే, పైన మరొక విషయం కూడా చెప్పబోతున్నాను. పాద్మం కల్పం అథో శృణు. ఇప్పుడున్న బ్రహ్మగారు చేస్తున్నటువంటి సృష్టి, ఈ సృష్టిలో బ్రహ్మగారి యొక్క పరిస్థితి ఎంతవరకు వచ్చింది, ఈ సృష్టిని చేస్తున్నటువంటి బ్రహ్మగారి ఆయుస్సు ఎంతవరకు వచ్చింది, ఆయన సృష్టిలో ఉండే విశేషాలు ఏమిటి అనే అంశాన్ని గురించి కూడా చెప్తాను. సృష్టిలన్నిటి గురించి సామాన్యంగా చెప్తాను, సృష్టిలన్నిటికీ సంబంధించిన కాలాన్ని గురించి చెప్తాను, ప్రత్యేకించి ఇప్పుడు మనం ఉన్నటువంటి సృష్టిని గురించి కూడా చెప్తాను. ఆ సృష్టి ద్వారా నీవు పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవలసింది అని మరొకసారి చెప్తున్నారు. పరిమాణంచ కాలస్య కల్ప లక్షణ విగ్రహం యథా పురస్తాద్ వ్యాఖ్యాస్యే పాద్మం కల్పం అథో శృణు అని. ఈ మాట అని శ్రీ శుకుల వారు పైన ఏమి చెప్పారు, పైన ఏ విధంగా ఈ పాద్మ కల్పాన్ని గురించి కానీ, లేదా కాల లక్షణాన్ని గురించి కానీ, కాల పరిమాణాన్ని గురించి కానీ, ఆ కల్ప విగ్రహ లక్షణాన్ని గురించి కానీ ఏమని చెప్పారు అని సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్పే లోపలే శౌనక మహర్షి గారు మధ్యలో ఒక ప్రశ్న వేశారు. శౌనక ఉవాచ యదాహనో భవాన్ సూత క్షత్తా భాగవతోత్తమ చచార తీర్థాని భువ త్యక్వా బంధూన్ సుదత్యజాన్ అని మొదలుపెట్టి, అయ్యా నువ్వు చెప్తున్నావు, వింటున్నాను, వింటూ ఉండగా ఒక్కసారిగా నువ్వు చెప్పిన పాత పాయింట్ ఒకటి గుర్తుకొచ్చింది. ఆ పాత పాయింట్లో నువ్వు విదురుడు
ఈ మహాభారత యుద్ధానికి ముందే ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రలు చేయటానికి వెళ్ళిపోయాడు అని చెప్పావు. ఆ తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి ఆ విదురుడు ఏం చేశాడు అనే సందేహం నాకు ఇప్పుడు వస్తోంది. యదాహనో భవాన్, నువ్వే చెప్పావు సూతాం, ఓ సూతుడా, క్షత్త అంటే దాసీపుత్రుడైనటువంటి ఆ విదురుడు, దాసీపుత్రుడు అంటే తక్కువగా చూడటం లేదు, భాగవతోత్తమ, భగవద్భక్తులలో కల్లా కూడా శ్రేష్ఠుడైన వాడు ఆయన. చచార తీర్థాన్ని భువ, ఈ భూమిలో ఉండేటువంటి తీర్థాలను సేవించటానికి, తీర్థయాత్ర చేయటానికి వెళ్ళాడు అని నువ్వు చెప్పావు. ఎలా వెళ్ళాడు? త్యక్త్వా బంధూన్ సుదుస్త్యజాన్, బంధువులందరూ అక్కడే ఉన్నారు, అదే ఊళ్ళో ఉన్నారు, వాళ్ళను విడిచిపెట్టడం అనేది అంత సులభమైనటువంటి పరిస్థితి కాదు. అందులోనూ ఆ పరిస్థితుల్లో యుద్ధం అనేది మనకు వచ్చినప్పుడు ఆ యుద్ధంలో బంధువులను విడిచిపెట్టి వెళ్ళటం అనేది ఇంకా చాలా కష్టం. అయినా సరే వాళ్ళందరినీ విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళాడు అని చెప్పావు కదా. యదాహనో భవాన్ సూత క్షత్తా భాగవతోత్తమ చచార తీర్థాని భువ త్యక్త్వా బంధూన్ సుదుస్త్యజాన్. కుత్ర కౌశారవేస్తస్య సంవాదోధ్యాత్మ సంశ్రిత యద్వా స భగవాంస్తస్మై పృష్టస్తత్వం ఉవాచ. ఈ తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి విదురుడు ఏం చేశాడు? ఏ ఏ తీర్థాలను సేవించుకున్నాడు, లేదా ఏ ఏ తీర్థాలకు వెళ్ళి ఏ ఏ రకమైనటువంటి విశేషాలను చూశాడు, అలాంటివి పెద్దగా ఇప్పుడు నా ప్రశ్నకు విషయం కాదు. నేను వేసే ప్రశ్న, ఆయన మైత్రేయుడితో కలిశాడు, మైత్రేయ మహర్షి గారితో కలిశాడు అని చెప్పావు కదా. తత్ర కుత్ర కౌశారవేస్తస్య సంవాద, ఎక్కడ వీరిద్దరూ కలిశారు, ఏ ప్రదేశంలో వీళ్ళిద్దరూ కలిశారు, అలాగే ఏ విషయం మీద వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మైత్రేయ మహర్షి గారు అలాగే విదురుడు వీళ్ళిద్దరూ ఏ విషయం మీద పరస్పరం మాట్లాడుకున్నారు? కుత్ర కౌశారవేస్తత్ర తస్య సంవాద. అందులో వాళ్ళు మాట్లాడుకున్నారు అంటేనే పిచ్చి కబుర్లు చెప్పుకోరు అని తెలిసిందే. మైత్రేయ మహర్షి గారు చాలా గొప్పవాడు, విదురుడు భాగవతోత్తముడు. వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా అధ్యాత్మ సంశ్రిత, ఆత్మస్వరూపాన్ని గురించినటువంటి చర్చ రాకుండా ఉండనే ఉండదు. కానీ ఈ ఆత్మస్వరూపానికి సంబంధించిన ఏ చర్చ చేశారు, ఏ విషయాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏ విషయాన్ని గురించి వాళ్ళిద్దరి మధ్య సంవాదం నడిచింది అని నాకు కావాలి. కుత్ర కౌశారవేస్తస్య సంవాద అధ్యాత్మ సంశ్రిత. అందులోనూ పేరులోనే అందరి మీద మైత్రిని ఉంచుకున్నటువంటి ఆ మైత్రేయ మహర్షి గారు, యద్వా స భగవాన్, పూజనీయుడైనటువంటి ఆ మైత్రేయ మహర్షి గారు తస్మై, ఆ విదురుడికి ఏం చెప్పాడు? యద్వా, ఏ ఉపదేశం చేశాడు? పృష్టస్తత్వం ఉవాచ, ఈయన ఏమడిగాడు, ఆయన ఏం సమాధానం చెప్పాడు? విదురుడు మైత్రేయ మహర్షి గారిని ఏమని అడిగాడు, మైత్రేయ మహర్షి గారు విదురుడికి ఏమని సమాధానం చెప్పాడు, ఏ తత్వోపదేశం చేశాడు అనేటువంటి ప్రశ్న నీవు చెప్పిన, ఇంతకుముందే చెప్పినటువంటి అంశం మీద నాకు కొత్తగా పుట్టుకొస్తోంది. దాన్ని ముందు సమాధానం చెప్పి తీర్చవలసింది అని శౌనక మహర్షి గారు అంటున్నారు. నువ్వే అన్నావు కదా, విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాదాత్మనోగతిం అని ఇంతకుముందు చెప్పావు కదా. విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు, వెళ్ళినప్పుడు మైత్రేయ మహర్షి కలిశాడు, ఆ మైత్రేయ మహర్షి ద్వారా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు అని చెప్పావు కదా. ఎలా తెలుసుకున్నాడు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, దాని గురించి నాకు చెప్పవలసింది అని శౌనక మహర్షి గారు అంటున్నారు. కుత్ర కౌశారవేస్తస్య సంవాదోధ్యాత్మ సంశ్రిత యద్వా స భగవాంస్తస్మై పృష్టస్తత్వం ఉవాచ అనే ఈ శ్లోకంలో అంటున్నారు. బ్రూహిణస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితం బంధుత్యాగ నిమిత్తంచ తథైవాగతవాన్ పునః అని కూడా. నా ప్రశ్న ఇంతే, బ్రూహి ఇంతే చెప్పు. నస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితం, విదురుడు బంధువులందరినీ విడిచిపెట్టి వెళ్ళాడు కదా, వెళ్ళినవాడు ఏం చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఎవరెవరిని కలిశాడు, ప్రధానంగా మైత్రేయ మహర్షి గారిని కలిసి ఏం మాట్లాడాడు? బ్రూహిణస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితం. ఇంతేకాకుండా వెళ్ళే ముందు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు,
బంధుత్యాగ నిమిత్తంచ. అంతవరకు రాజ్యంలో సుఖంగానే ఉన్నాడు కదా, రాజ్యంలో ఇంతమంది దుష్టుల మధ్య తాను మాత్రం మణిలాగా చక్కగా మెరుస్తూనే ఉన్నాడు కదా. అయినా సరే ఈ బంధువులను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాడు? పోని వెళ్ళినవాడు ఇంతమంది మహానుభావులతో కలిసి కూడా మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడు? తథైవ ఆగతవాన్ పునః, ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చాడు? వెళ్ళినవాడు ఎందుకు వెళ్ళాడు? తిరిగి వచ్చినవాడు ఎందుకు తిరిగి వచ్చాడు? మధ్యలో ఏమేం చేశాడు అని ఆ విదురుడి యొక్క విశేషాలన్నిటి గురించి నువ్వు చెప్పవలసింది అని. బ్రూహిణస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితం బంధుత్యాగ నిమిత్తంచ తథైవ ఆగతవాన్ పునః అని శౌనక మహర్షి గారు సూతుణ్ణి అడిగారు. మామూలుగా అయితే కోపం రావాలి, వరుసగా చెప్తూ ఉంటే మధ్యలో ఈ ప్రశ్న ఏంటి, ఇంతకుముందు ఎప్పుడో చెప్పేసి వదిలేసినటువంటి అంశాన్ని గురించి మళ్ళీ చెప్పు అని అడగటం ఏంటి అని కోపం రావాలి. కానీ ఆ కోపం రావటానికి ఇప్పుడు సందర్భమే లేదు అన్నట్లుగా సూతుడు గారు అంటున్నారు. సూత ఉవాచ రాజ్ఞా పరీక్షితా పృష్ట యదవోచన్ మహాముని తద్వోభిధాస్యే శృణుత రాజ్ఞ ప్రశ్నానుసారత అని. మీరు కాదు ఈ ప్రశ్న వేసింది, పాద్మం కల్పమథో శృణు అని చెప్పిన వెంటనే పరీక్షిత్తు గారు కూడా ఇదే ప్రశ్న వేశాడు. ఆ విదురుడు ఎక్కడికి వెళ్ళాడు, విదురుడు ఎవరితో కలిశాడు, ఏం మాట్లాడాడు అనే ప్రశ్న వేశాడు. అందువల్ల మీరు ఇప్పుడు ఉన్నట్టుండి మధ్యలో కట్ చేసి అది అడుగుతున్నారేంటి అని కోపం తెచ్చుకోక్కర్లేదు. రాజ్ఞా పరీక్షిత పృష్ట, రాజు పరీక్షిత్తు గారు ఏం అడిగాడు అదే ప్రశ్న మీరు అడుగుతున్నారు. యదవోచన్ మహాముని, శ్రీశుకుల వారు కూడా ఏమీ దాని మీద ఇంకో రకంగా అనుకోలేదు, వెంటనే దానికి సమాధానం చెప్పడమే మొదలుపెట్టాడు ఆయన. యదవోచన్ మహాముని ఏ సమాధానం చెప్పాడో దాన్నే తద్వహ అభిధాస్యే నేను మీకు చెప్తాను. రాజ్ఞ ప్రశ్నానుసారత, ఆ పరీక్షిత్తు గారు అడిగినటువంటి ప్రశ్నను అనుసరించి తాను చెప్పదలుచుకున్నటువంటి పాద్మం కల్పమథో శృణు అనేటువంటి విషయాన్ని కూడా కలిపి ఆ శ్రీశుకుల వారు పరీక్షిత్తు గారికి చెప్పారు సమాధానం. అదే సమాధానాన్ని నేను మీకు చెప్తాను అని సూతుడు శౌనకాది మహర్షులతో అన్నాడు. రాజ్ఞా పరీక్షితా పృష్ట యదవోచన్ మహాముని తద్వోభిధాస్యే శృణుత రాజ్ఞ ప్రశ్నానుసారత అనే ఈ శ్లోకంలో పరీక్షిత్తు గారికి కూడా ఇదే సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని శ్రీశుకుల వారి ముందు వెలిబుచ్చాడు. శ్రీశుకుల వారు దీనికి సమాధానం చెప్తున్నట్లుగా మొదలుపెట్టి ఆ విదుర మైత్రేయ సంవాదంలో కూడా ఇదే విషయం ఉంది కాబట్టి అదే విషయాన్ని తాను మొదలుపెట్టినటువంటి విషయాన్ని విదుర మైత్రేయ సంవాద రూపంలో పరీక్షిత్తు గారికి చెప్పాడు అని శ్రీసూతుల వారు వీళ్ళకి శౌనకాది మహర్షులకు చెబుతూ నేను కూడా మీకు దాన్ని వినిపిస్తాను అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఇలా అనటంతో ఈ దశమాధ్యాయం ద్వితీయ స్కంధంలోని దశమాధ్యాయం మాత్రమే కాకుండా ద్వితీయ స్కంధం మొత్తం పూర్తి అయిపోవటం అనేది జరిగిపోయింది. ఈ స్కంధం చాలా చిన్న స్కంధం ఇప్పటికీ పూర్తి అయింది. ఈ స్కంధంలో ఉండేటువంటి విషయాలను పోతన గారు తన తెలుగు భారతంలో శ్రీ మహాభాగవత పురాణమునందు పరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుటయు భాగవత పురాణ వైభవంబును ఖట్వాంగు మోక్ష ప్రకారంబును ధారణాయోగ విషయంబున శ్రీ మహావిష్ణుని శ్రీపాదాద్యవయవంబుల సర్వలోకంబులూనున్న తెరంగును సత్పురుష వృత్తియు మోక్ష వ్యతిరిక్త సర్వకర్మఫలప్రద దేవతా భజన ప్రకారంబును రాజప్రశ్నంబును శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుటయు వాసుదేవ ప్రసాదంబునం జదుర్ముఖుడు బ్రహ్మాధిపత్యంబు బడయుటయు శ్రీహరి వలన బ్రహ్మరుద్రాది లోక ప్రపంచంబు పుట్టుటయు శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును భాగవత వైభవంబును పరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నంబులును నందు శ్రీహరి ప్రధానకర్తయని తద్వృత్తాంతంబు చెప్పుటయు భగవద్భక్తి వైభవంబున బ్రహ్మ తపశ్చరణంబుకున్ ప్రసన్నుండురై హరి వైకుంఠ నగరంబుతోడ ప్రసన్నుండైన స్తోత్రంబు చేసి తత్ప్రసాదంబునం మహిమంబు వినుటయు వాసుదేవుండానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవత పురాణ ప్రధాన దశ లక్షణంబులు ఉపన్యసించుటయు నారాయణ వైభవంబును జీవాది తత్వ సృష్టియు శ్రీహరి నిత్య విభూత్యాది వర్ణనంబును
కల్ప ప్రకారాది సూచనంబును శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు సెప్పుమని సూతునుడు అడగుటయు అను కథలు గల ద్వితీయ స్కంధము అని చెప్పారు. లిస్ట్ అవుట్ చేసిన దాంట్లో సుమారుగా అన్ని విషయాలు మనం చూసుకున్నవే కాబట్టి ప్రధానంగా శుకుడు అలాగే పరీక్షిత్తు వీళ్ళిద్దరూ కలవటం, కలిసిన తర్వాత వాళ్ళిద్దరికీ సంభాషణ అనేది ప్రారంభమవ్వటం, ఆ సంభాషణలో భాగవత పురాణం యొక్క వైభవాన్ని గురించి శ్రీ శుకుల వారు చెప్పటం, అలాగే ఎవరూ సరే ఆయుస్సు తక్కువగా ఉంది అని బాధపడకుండా ఖట్వాంగ మహారాజు గారి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుని ఉన్న సమయాన్ని సార్థకం చేసుకోవలసింది అని చెప్పటం, అలాగే ధారణ అనేటువంటి యోగాంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆ ధారణా యోగంలో శ్రీమన్ మహావిష్ణువు యొక్క పాదాద్యవయవాలలో ఆయా లోకాలను భావించుకోవటం అనేటువంటి వృత్తాంతం, అలాగే సత్పురుషులు ఏ విధంగా నడుచుకుంటారు అనేటువంటి విషయం, అలాగే ఎన్నెన్నో ఫలాలను కోరుకునేటువంటి మానవులకు ఆయా ఫలితాలను ఇచ్చేటువంటి పరమాత్మ యొక్క రూపాంతరాలైనటువంటి దేవతలను గురించి ప్రస్తావించటం, అలాగే పరీక్షిత్తు గారు ప్రశ్న వేయటం, ఆ ప్రశ్నకు సమాధానంగా శ్రీ శుకుల వారు సమాధానం చెప్పబోతూ ముందు పరమాత్మ స్తుతి చేసుకోవటం, ఆ స్తుతి చేసిన తరువాత బ్రహ్మగారు వాసుదేవుడి యొక్క అనుగ్రహంతోనే ఈ సృష్టి కార్యాన్ని మొత్తాన్ని చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పటం, అలాగే శ్రీహరి తాలూకు అవతారాల గురించినటువంటి సంక్షిప్త ప్రస్తావన, మళ్ళీ భాగవత వైభవం, అలాగే ప్రపంచం అనేటువంటి విషయంలో సృష్టి విషయంలో పరీక్షిత్తు అడిగినటువంటి ప్రశ్నలు, ఆ సృష్టికి శ్రీహరే ప్రధానకర్త అని ముందు ఉపన్యసించటం, శ్రీ శుకుల వారు చెప్పటం, చివరికి ఆ కర్తృత్వం లేదు అని చెప్పడానికే ఇది చెప్తున్నాను అని చెప్పటం, అలాగే బ్రహ్మగారు తపస్సు చేయటం, తపస్సుకి మెచ్చి శ్రీహరి ఆయనకు వైకుంఠ ప్రాప్తినివ్వటం, ఆ వైకుంఠంలో సాక్షాత్కారాన్ని ప్రసాదించటం, ఆ సాక్షాత్కారంతో చతుశ్లోకి భాగవతం అనేటువంటి తీరులో మనం వాడుకునేటువంటి ఉపదేశాన్ని బ్రహ్మగారికి అందించడం, బ్రహ్మగారు ఆ ఉపదేశాన్ని నారదుడికి అందించడం, నారదుడు ఆ దశ లక్షణాలతో ఉండేటువంటి ఈ ఉపదేశాన్ని విస్తరింపజేయమని వేదవ్యాసుల వారికి చెప్పటం, వేదవ్యాసుల వారు చెప్పినటువంటి ఆ దశలక్షణాలతో కూడిన ఉపదేశాన్ని శ్రీ శుకుల వారు పరీక్షిత్తుకు అందించటం అనేటువంటి విషయాలు, అలాగే నారాయణుడి యొక్క వైభవం, ఆయన యొక్క విభుత్వం, అలాగే తత్వాల యొక్క సృష్టి, రెండు విధాలుగా ఉండేటువంటి సృష్టి, స్థూల సృష్టి సూక్ష్మ సృష్టి, అలాగే సృష్టి స్థితి లయాల యొక్క విధానం, అలాగే ఆయన యొక్క విభూతులు, శ్రీహరి యొక్క విభూతులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వర్ణనము, అలాగే కల్పాలు వికల్పాలు కాలం వీటి తాలూకు ప్రస్తావన మాత్రం, దానితో పాటుగా విదుర మైత్రేయ సంవాదం గురించి శౌనకాదులు సూతుడిని అడగటం అనేటువంటి విషయాలు ఈ ద్వితీయ స్కంధంలో ఉన్నాయి. శ్రీమద్భాగవతం మొత్తానికి ఉపోద్ఘాత రూపంలో ఉండేటువంటి ఈ భాగంలో మహోపోద్ఘాత రూపంలో ప్రథమ స్కంధం ఉంటూ ఉండగానే ఉపోద్ఘాత రూపంలో ఉండేటువంటి ఈ భాగంలో ఈ ఉపదేశంలో పైన ఏమేమి చెప్పబోతున్నాము అనేటువంటి విషయాలకు సంగ్రహమైనటువంటి సూచనా పట్టిక లాంటిది ఇక్కడ ఇచ్చారు. పైన పరమాత్మ గురించే చెప్పబోతున్నాము, ఆ పరమాత్మను అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి విధానాలను గురించే చర్చించబోతున్నాము. అవి కల్ప వికల్పాల్లాంటి విధానాలైనా లేదా లీలావతారాల్లాంటి విధానాలైనా ఏ విధానాలైనా సరే అవన్నీ పరమాత్మ తత్వజ్ఞానానికి తోడ్పడేటట్లుగా ఉండేటట్లుగానే చూసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని ఈ ద్వితీయ స్కంధంలో బలంగా చెప్పారు. ద్వితీయ స్కంధంలో ఈ రకమైనటువంటి సంక్షిప్త ఉపోద్ఘాతం చేసిన తర్వాత తృతీయ స్కంధంలో ఈ కల్ప వికల్పాలను వాటన్నిటి గురించి ప్రస్తావన చేసి ఆ తరువాత హరి యొక్క ఒక అవతారాన్ని కూడా వర్ణన చేసి అలాగే కపిలుడి యొక్క వృత్తాంతము, ఆ కపిల వృత్తాంతంలో వచ్చేటువంటి విశేషాలను చెప్పబోతున్నారు. చెప్పబోతున్నటువంటి విశేషాలన్నిటికీ ఉపోద్ఘాతంగా ఈ ద్వితీయ స్కంధాన్ని ఉంచారు. ఇలాంటి ద్వితీయ స్కంధాన్ని మనం చాలా శ్రద్ధగానే
ఇంతవరకు అధ్యయనం చేసుకున్నాము. అధ్యయనం చేసుకున్నటువంటి అంశాలలో ఈరోజు శ్రీ శుకుల వారు చెప్పినటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని మనం గట్టిగా పట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. అది పరమాత్మకు అంటించేటువంటి ఏ మాయికమైన ధర్మమైనా సరే, మాయతో వచ్చేటువంటి ఏ ధర్మాన్నైనా సరే మనం పరమాత్మకు అంటగడుతున్నాము అంటే ఆ ధర్మాన్ని తీసేసినటువంటి శుద్ధమైన పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం కోసం. శుద్ధమైన పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం చాలా కష్టం కాబట్టి ముందు ఏదో ఒకటి అంటగట్టి శాస్త్రీయంగానే ఆ అంటగట్టిన దాన్ని తీసేసి శుద్ధమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోదలుచుకుంటున్నాము. ఎలాగైతే పెళ్ళిళ్ళలో అరుంధతి నక్షత్రం అని దాన్ని చూపిస్తారు. అరుంధతి నక్షత్రం కంటికి కనిపించడం అనేది చాలా కష్టం. అతి సూక్ష్మమైనటువంటి చిన్న తార అది. ఆ తారను చూపించడానికి ముందు ఆకాశం కేసి చూడమని చెప్తారు. ఆకాశంలో ఉత్తర దిక్కు కేసి చూడమంటారు. ఆకాశం అరుంధతి నక్షత్రం కాదు, ఉత్తర దిక్కు అరుంధతి నక్షత్రం కాదు. అక్కడ ఉండేటువంటి కొన్ని నక్షత్రాలను చూపిస్తారు. ఇదో ఇటు చూడు ఇటు చూడు అంటారు. అలా చెప్పింది చెప్పినట్లుగా చూస్తూ చూస్తూ ఉండగానే అతి సూక్ష్మమైనటువంటి ఆ అరుంధతి నక్షత్రం అనేటువంటి చిన్న నక్షత్రం కంటికి కనిపించేందుకు ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా సూక్ష్మమైనటువంటి విషయాలను, చాలా కష్టపడితే తప్ప తెలుసుకోలేనటువంటి విషయాలను చెప్పేటప్పుడు ప్రతిపాదనా విధానాలు రకరకాలుగా ఉంటాయి. ఆ ప్రతిపాదనా విధానాలను జాగ్రత్తగా అర్థం చేసుకుని అసలు తెలుసుకోవలసినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి అనటానికి ఈ ద్వితీయ స్కంధం చాలా ప్రధానమైనటువంటి స్కంధం అయితే ఆ స్కంధం నుంచి మనం ఆ అంశాన్ని ప్రధానంగా తెలుసుకుందాం. తెలుసుకుని మనం కూడా ఆ తత్వజ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి యోగ్యతను పొందాలి అని నిర్ణయించుకుందాం. దానికి ఉండవలసినటువంటి ఓర్పుగా ఈ అధ్యయన కార్యక్రమాన్ని చేయటం అనేటువంటి సంకల్పాన్ని కూడా ఈ సందర్భంగా మనం తీసుకుందాం. మన సంకల్పాన్ని ఫలపర్యంతము తోడుండి నిలపవలసిందిగా ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నందున మన సమయంలో కొంచెం సంక్షేపం అనేది తప్పనిసరిగా ఏర్పడుతోంది. 6 గంటల నుంచి 6:30 వరకు మాత్రమే మన కార్యక్రమం ఉంటూ ఉంటుంది. ఇది కాక అప్పుడప్పుడు గరుడ సేవ లాంటి విశేష కార్యక్రమాల రోజున సెలవులు తప్పనిసరి. ఆ విషయాలను గమనించుకుంటూ మనం జాగ్రత్తగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ద్వితీయ స్కంధం 10వ అధ్యాయంలో 45వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే దశమాధ్యాయే శ్లోకాః నాస్య కర్మణి జన్మాదౌ పరస్యానువిధీయతే కర్తృత్వ ప్రతిషేధార్థం మాయయారోపితం హి తత్ అయంతు బ్రహ్మణః కల్పః సవికల్ప ఉదాహృతః విధిః సాధారణో యత్ర సర్గాః ప్రాకృతవైకృతాః పరిమాణంచ కాలస్య కల్పలక్షణ విగ్రహం యథా పురస్తాత్ వ్యాఖ్యాస్యే పాద్మం కల్పమథో శృణు శౌనక ఉవాచ యదాహనో భవాన్ సూత
యదాహనో భవాన్ సూత క్షత్తా భాగవతోత్తమః క్షత్తా భాగవతోత్తమః చచార తీర్థాని భువః చచార తీర్థాని భువః త్యక్త్వా బంధూన్ సుదుస్త్యజాన్ త్యక్త్వా బంధూన్ సుదుస్త్యజాన్ కుత్ర కౌషారవేస్తస్య కుత్ర కౌశారవేస్తస్య సంవాదోధ్యాత్మ సంశ్రితః సంవాదోధ్యాత్మ సంశ్రితః యద్వా స భగవాంస్తస్మై యద్వా స భగవాంస్తస్మై పృష్టస్తత్వమువాచః పృష్టస్తత్వమువాచః బ్రూహి నస్తదిదం సౌమ్య బ్రూహి నస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితం విదురస్య విచేష్టితం బంధుత్యాగ నిమిత్తం చ బంధుత్యాగ నిమిత్తం చ తథైవాగతవాన్ పునః తథైవాగతవాన్ పునః సూత ఉవాచ సూత ఉవాచ రాజ్ఞా పరీక్షిత పృష్టో రాజ్ఞా పరీక్షితా పృష్టో యదవోచన్ మహామునిః యదవోచన్ మహామునిః తద్వోభిధాస్యే శృణుత తద్వోభిధాస్యే శృణుత రాజ్ఞః ప్రశ్నానుసారతః రాజ్ఞః ప్రశ్నానుసారతః ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయస్కంధే దశమోऽధ్యాయः దశమోऽధ్యాయः इति इति द्वितीयस्कन्धः समाप्तः ద్వితీయస్కంధः సమాప్తః. ఓం నమో వెంకటేశాయ. వినుడిపుడు మీరు నన్నడిగిన తిరుగున శుకమునీంద్రకేయు పరీక్షిజ్జనపతి అడిగినను అతడాతనికెరిగించిన విధంబుదగ నిరింగితున్ అని అటు పరీక్షిన్ మహారాజు, అదేవిధంగా ఇటు శౌనకాది మహర్షులు ఏదైతే తత్వజ్ఞానం గురించి విదురుడు గురించి అడిగారో అటువంటి విశేషాలన్నిటినీ కూడా మనం రేపటి నుంచి యథావిధిగా ఆచార్యముఖంగా భాగవత ఉపోద్ఘాతాన్ని ఇంతవరకు తెలుసుకున్నాం. ప్రధాన కథలోకి మెల్లమెల్లగా వెళ్ళబోతూ ఉన్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నిరంతరము శ్రద్ధగా తెలుసుకుంటూ ఆ భాగవత తత్వ రహస్యాన్ని అందుకుంటూ దానికి కావలసినటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని మనఃపూర్వకంగా అందరం శ్రద్ధతో కోరుకుంటూ నేడు కూడా యథావిధిగా అందరం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పలికి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ
श्रीनिवासाय मङ्गलम्। No.